అతి చిన్న విత్తనంతో మహావృక్షాన్ని సృష్టించగల శక్తి కలది పంచభూతాలలో ఒకటి భూమాత. అతి చిన్న మనసులో అనంతమైన విశ్వాసం, పరమ పవిత్రమైన మట్టితో సర్వగణాధిపతి రూపం. జై గణేశ. గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. జై జై గణేశ. అక్క, మేము కూడా పూజ చేయొచ్చా? పిల్లలు, మీరు కూడా పూజ చేయొచ్చు. రండి, పూజ చేద్దాం. గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓయ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? ఆహాహాహా, ఎంత చిన్న గణపతి పూజ! మేము ఎంత పెద్ద గణపతిని తెచ్చామో తెలుసా? 9 రోజులు డీజేలు తెలుసా? ఏంటి ఇది పూజ? ఓయ్ పిల్లలు, గణపతి పూజ అంటే కర్ర బిల్లాడు అనుకున్నారా? మేము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పెద్ద విగ్రహం తెచ్చాం తెలుసా? ఊరేగింపులు, డీజేలు, అబ్బబ్బా ఆ హోరే వేరబ్బా. ఇంకెక్కడ ఏముంటారు కానీ వచ్చండి వచ్చండి. గణేశ, మేము నీ పూజ చేయడానికి పనికిరామా? మట్టి గణపతి చేస్తే నీవు రావా? నీ పూజ మేము చేయలేమా? మా దగ్గరికి నువ్వు రావా? మమ్మల్ని కరుణించవా? మమ్మల్ని దీవించవా? పిల్లలు, మీరు చేసిన మట్టి గణపతి పూజలంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పరమ పవిత్రమైనది, సకల జీవరాశికి ఆధారమైనది భూమాత. కావున సర్వ పూజలందు ఈ మట్టి గణపతి పూజలే శ్రేష్టమైనవి. రసాయనాలతో చేసే పెద్ద పెద్ద విగ్రహాల కన్నా పవిత్రమైన మట్టి గణపతులతో చేసే నిర్మలమైన పూజల యందే నేను కొలువైయుందును. చిరంజీవి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. నాకొద్దురా ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాలు, ప్లాస్టిక్ గ్రహాలు. నన్ను పూజిస్తే మట్టి విగ్రహాల్లోనే పూజించండి రా. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరేంటి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి గణపతిలే ముద్దు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు, మట్టి గణపతిలే ముద్దు. మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की। सर्वे जना सुखिनो भवन्तु, विजयी भव, विजयोस्तु।